హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, దాదాపు 3 సంవత్సరాల తర్వాత మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎస్ఎస్సి జనరల్ డ్యూటీకి సంబంధించిన భారీ నోటిఫికేషన్ అనేది ఈ నెల 25వ తేదీన విడుదల కాబోతోంది. దీనికి సంబంధించి అఫీషియల్గా మనకి ఎస్ఎస్సికి సంబంధించిన వెబ్సైట్లో అప్డేట్ అయితే ఇచ్చారు. మొత్తం 40,000కి పైగా పోస్టుల భర్తీతోటి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క పర్మనెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 10th అర్హత ఉంటే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా అవసరం లేదు. ఆగస్టులో దీనికి సంబంధించిన రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పేసి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డేట్ కూడా మనకు అఫీషియల్ సైట్లో పెట్టారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ A to Z డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఆ పర్టికులర్ అభ్యర్థికి ఉండాల్సినటువంటి హైట్ అండ్ వెయిట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ని అందిస్తున్నాను. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే రైల్వే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకొని ఇందులో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మీకు ఇక్కడ ఇచ్చినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందగలుగుతారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క డౌట్స్కి సంబంధించినటువంటి ఆన్సర్ లైవ్ పోల్స్ అయితే మీకు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. లైవ్ టెస్ట్లు అలాగే క్విజెస్ కూడా కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా మీకు PDF మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇందులో క్లాసెస్లో జాయిన్ అవ్వడం ద్వారా పొందవచ్చు. సో దీనికి సంబంధించి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఒక 1 మంత్కి సంబంధించి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి తీసుకున్నట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కోడ్ని యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ నెల 25వ తేదీన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా SSC GDకి సంబంధించి 40,000కి పైగా ఉద్యోగాలు విడుదలవుతున్నాయని చెప్పేసి మనకి ఈరోజు అఫీషియల్గా ఒక హిందీ న్యూస్ పేపర్లో ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్లో ఉండేటువంటి పోస్టుల వివరాలు కూడా ఇందులో మనకి మెన్షన్ చేశారు. ఇప్పుడు అఫీషియల్ సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసి ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా రిలీజ్ అయ్యేటువంటి SSC GD ఎగ్జామ్స్కి యాక్చువల్గా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. 2018లో నోటిఫికేషన్ విడుదలైనప్పుడు ఆ రిక్రూట్మెంట్లో కూడా రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి నెగిటివ్ మార్క్స్ అయితే పెట్టలేదు. మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా అప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉంటాయని చెప్పేసి ఎక్కడా కూడా మనకి మెన్షన్ చేయలేదు. సో మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి లేకుండా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అఫీషియల్ సైట్లో మనకి క్యాలెండర్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్లిక్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ క్యాలెండర్లో మనకి అప్కమింగ్ జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇందులో మనకి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది, వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయనేది మెన్షన్ చేస్తారు. ఇక్కడ సీరియల్ నెంబర్ 20 చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ GD ఇన్ CAPFs, NIA, SSF అండ్ రైఫిల్ మ్యాన్ GD ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి 2020కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మార్చి 25న విడుదలవుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మార్చి 25 నుంచి మీరు మే 10th వరకు దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. దాదాపు మీకు 2 months వరకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అప్లై చేసుకోవడానికి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఆగస్టు 2వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీ అందరికీ యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ క్యాలెండర్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. అలాగే ఈ జాబ్స్తో పాటు MTSకి సంబంధించినటువంటి జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, ఎగ్జామినేషన్ డేట్స్ అండ్ ఇతర జాబ్స్కి సంబంధించినటువంటి క్యాలెండర్ మొత్తం ఉంది కాబట్టి మీకు యూజ్ అవుతుంది. ఈ క్యాలెండర్ని డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో చెప్తాను నేను మీకు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి 2018 నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్తున్నాను. సో అదే మనకి ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి అందరూ గమనించండి. ఈ యొక్క SSC GD ద్వారా మనకి భర్తీ చేసేటువంటి పోస్టులు ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా కానిస్టేబుల్కి సంబంధించినటువంటి జనరల్ డ్యూటీకి సంబంధించిన పోస్టులు అనమాట. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSFలో ఉండేటువంటి పోస్టులు, అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF,
సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్, ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అండ్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్, అలాగే రైఫిల్ మ్యాన్కి సంబంధించి అస్సాంలో ఉండేటువంటి రైఫిల్ మ్యాన్ జీడీకి సంబంధించినటువంటి ఈ పలు రకాల పోస్టులన్నింటినీ కూడా ఎస్ఎస్సి జీడీ ద్వారా ప్రతి సంవత్సరం మనకి భర్తీ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి ప్రతి సంవత్సరం రిలీజ్ అవ్వాల్సినటువంటి నోటిఫికేషన్ 3 ఇయర్స్ తర్వాత 2018లో రిలీజ్ అయింది నోటిఫికేషన్. మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత ఈ భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 2018లో విడుదలైనటువంటి వేకెన్సీస్ అనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఎటువంటి డౌట్ లేకుండా. మొత్తం 54,953 వేకెన్సీస్ 2018లో విడుదల చేయడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి మొత్తం 54,953 వేకెన్సీస్లో 7,646 వేకెన్సీస్ని అప్పుడు కేటాయించారు. ఇంకా మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 47,307 వేకెన్సీస్ మేల్ క్యాండిడేట్స్కి భారీగా అయితే ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 40,000 ప్లస్ వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ కాబోతున్నట్లు మనకి న్యూస్ పేపర్లో కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా ఏజ్ లిమిట్కి సంబంధించి చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 23 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అయితే ఈ జాబ్స్కి అయితే ఉండాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఈ 18 నుంచి 23 సంవత్సరాలు అనేది ఎవరైతే యూఆర్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ అనమాట. కొంతమంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అడగడం జరిగింది, దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది పెంచుతారా అని చెప్పేసి అడిగారు. సో మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఇండియాకి సంబంధించిన సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి ఏజ్ లిమిట్ అయితే పెంచే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో మ్యాక్సిమం ఇదే ఏజ్ లిమిట్ ఉంటుంది యూఆర్ క్యాండిడేట్స్కి. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఓబీసీ క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మెన్కి చూసుకున్నట్లయితే ఇక్కడ వారికి ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, అంటే 28 ఇయర్స్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీస్కి 3 ఇయర్స్, అంటే 26 ఇయర్స్ ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 3 ఇయర్స్ వారికి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది. సో ఆ విధంగా వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే పర్టికులర్ స్టేట్స్ ఎవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎవరైతే ఉంటారో అలాగే గుజరాత్ కానీ ఇందులో ఉండేటువంటి కొంతమందికి సపరేట్గా ఇక్కడ వారికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇది ఏజ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. తర్వాత చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు. జస్ట్ 10th పాస్ అయితే చాలు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి? ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకి మన ఇండియాని ఈ జాబ్స్కి సంబంధించి రీజియన్స్గా డివైడ్ చేయడం జరిగింది. మన రీజియన్ వచ్చేసి సౌతర్న్ రీజియన్ కింద వస్తుంది. మీరు సౌతర్న్ రీజియన్ కాకుండా వేరే రీజియన్ వెస్టర్న్ రీజియన్ కనుక పెట్టుకున్నట్లయితే ఆ పర్టికులర్ ఏరియాస్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి రావడం జరుగుతుంది. అదే మీరు సౌతర్న్ రీజియన్ కనుక పెట్టుకున్నట్లయితే ఈ సౌతర్న్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ ఈ 4 రాష్ట్రాలు ఉంటాయి. ఈ 4 రాష్ట్రాలకి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ముందుగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై ఉంటాయన్నమాట. ఇంకా తెలంగాణ వారికి వచ్చేసి హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ ఈ 3 జిల్లాలని వారికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగిందనమాట. సో మ్యాక్సిమం మన సొంత రాష్ట్రంలోనే మన సొంత జిల్లాల్లోనే మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఎటువంటి డౌట్ అనేది పడాల్సినటువంటి అవసరం లేదు. సో దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ కండక్ట్ చేస్తారు, రిటన్ ఎగ్జామినేషన్. ఇందులో ఉండేటువంటి క్వశ్చన్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. మొత్తం 100 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు, 100 మార్క్స్కి ఉంటుందన్నమాట. ఓకే, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి మొత్తం 4 పార్ట్లు ఉంటాయన్నమాట. అందులో పార్ట్ ఏ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి సెక్షనల్ టైమింగ్ అనేది ఉండదు. ఓకే, టోటల్ టైమింగ్ వచ్చేసి మీకు దీనికి సంబంధించి 60 మినిట్స్లో మీరు దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే 90 మినిట్స్లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ సెక్షన్ వచ్చేసి పార్ట్ బి అనమాట. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేది 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి ఇస్తారు. ఇంకా పార్ట్ సి వచ్చేసి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ ఇవ్వడం జరుగుతుంది. 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి. ఇంకా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మనకి
ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి గ్రామర్ రూల్స్ కింద క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నార్త్ ఇండియన్స్ హిందీ అనేది సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ అనమాట. అదే మన సౌత్ ఇండియన్స్ అయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది తీసుకోవాల్సిందే, లేదా మీకు హిందీ వస్తే హిందీలో అటెంప్ట్ చేసుకోవచ్చు ఈ యొక్క సెక్షన్ని. సో 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. 1.5 అవర్స్లో, ఓకే, 1.5 అవర్లో అంటే 90 మినిట్స్లో మీ యొక్క ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే నెగిటివ్ మార్కింగ్ ఉంది అని చెప్పేసి యాక్చువల్గా మనకి ఈ టేబుల్ కిందే మెన్షన్ చేయాలి. బట్ ఇక్కడ కానీ కంప్లీట్ నోటిఫికేషన్లో కానీ చూస్తే ఎక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది అని చెప్పేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఓకే, సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే 2018లో ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళని అడిగినటువంటి విధానాన్ని బట్టి కూడా చూస్తే 2018లో ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు నెగిటివ్ మార్కింగ్ లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేకుండా ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే 4 సెక్షన్స్ ఉంటాయి. ఎస్ఎస్సి సిజిఎల్, అలాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఉండేటువంటి సిలబస్సే మనకి ఇదే సిలబస్ మనకి ఎస్ఎస్సి జీడీకి ఉంటుంది. ఎస్ఎస్సికి సంబంధించి అందరికీ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. కాబట్టి మీరు ఈజీగా ఈ జాబ్స్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎస్ఎస్సి సిజిఎల్ రాసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ జాబ్స్ కనుక అటెంప్ట్ చేస్తే ఈ ఎగ్జామ్ అనేది వారికి కేక్ వాక్ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, మ్యాక్సిమం అందరూ క్వాలిఫై అవుతారు. పైగా నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి మీకు తెలియనటువంటి క్వశ్చన్స్ని కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి మనకి అన్ని ఎగ్జామ్స్కి ఉండేటువంటి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి సిలబస్సే ఉంటుంది, ఎటువంటి డౌట్ అనేది లేదు. తర్వాత చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ విషయం, ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వారిని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి ప్రమోట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఫస్ట్ రేస్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ రేస్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 5 కిలోమీటర్స్ ఇవ్వడం జరుగుతుంది. వారు 24 మినిట్స్లో ఆ రేస్ అనేది కంప్లీట్ చేయాలి. జాగ్రత్తగా వినండి, 5 కిలోమీటర్స్ని 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి ఎవరు, మేల్ క్యాండిడేట్స్. తర్వాత ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ వరకు రేస్ అనేది కండక్ట్ చేస్తారు. 8.5 మినిట్స్లో వారు ఈ యొక్క రేస్ అనేది కంప్లీట్ చేయాలి. తర్వాత ఇక్కడ బి అని చెప్పేసి లడాక్ రీజియన్లో ఉండేటువంటి వారికి ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో వారికి ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి కావచ్చు, లేకపోతే వారికి ఉండేటువంటి ఫెసిలిటీస్ని బట్టి కావచ్చు, వారికి ఈ విధంగా ఇచ్చారు. సో ఈ విషయం మనకు అనవసరం, ఎందుకంటే మనం లడాక్ రీజియన్కి చెందినటువంటి వాళ్ళం కాదు కాబట్టి మనం చూసుకోవాల్సింది ఇదే. ఓకే, సో 5 కిలోమీటర్స్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 24 మినిట్స్లో రీచ్ అవ్వాలి. 1.6 కిలోమీటర్స్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి 8.5 మినిట్స్లో రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్కి ఇక్కడ ఒక చిన్న క్లారిటీ అయితే ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్కి ఇలాంటి ఫిజికల్ టెస్ట్లు ఏమీ ఉండవు, వారికి జస్ట్ హైట్, చెస్ట్, వెయిట్ మాత్రమే చూస్తారు. ఇటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు ఏమీ ఉండవు అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఎల్లో కలర్లో హైలైట్ చేసి మరి ఇవ్వడం జరిగింది. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఇందాక చూసింది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట, అందులో రేస్ అనేది కండక్ట్ చేస్తారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ కానీ లేదా రైఫిల్మెన్కి సంబంధించిన పోస్టులకి హైట్, వెయిట్ అనేది చూడడం జరుగుతుంది. హైట్, చెస్ట్ ఇవన్నీ కూడా చూస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి జనరల్, ఎస్సీ, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఉండాల్సినటువంటి హైట్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 170 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఓకే, అది జనరల్ క్యాండిడేట్స్ అయినా, ఎస్సీ అయినా, ఓబీసీ క్యాండిడేట్స్ అయినా ఎవరికైనా కూడా ఈ 3 కేటగిరీల వాళ్ళకి ఉండాల్సినటువంటి హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 170 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. తర్వాత ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ వారికి ఉండాలన్నమాట హైట్ వచ్చేసి. తర్వాత ఇక్కడ కొంతమందికి రిలాక్సేషన్ ఇచ్చారు. ఎవరికంటే అది ఎస్టీ క్యాండిడేట్స్కి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఉండాల్సినటువంటి మినిమం హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ అయితే 162.5 సెంటీమీటర్స్ అనేది మేల్ క్యాండిడేట్స్కి ఉండాలి. అదే ఎస్టీ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్ అయి ఉంటే 150 సెంటీమీటర్స్ వరకు ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంక ఇవన్నీ కూడా ఏవైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి వారికి స్పెషల్ రిలాక్సేషన్ అయితే వారికి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఈ లిస్ట్ మనకు అనవసరం, మనం చూసుకోవాల్సింది పైన ఉన్నటువంటి 4 లిస్టులే. తర్వాత చూసుకున్నట్లయితే చెస్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి అది కూడా జనరల్, ఎస్సీ, ఓబీసీ క్యాండిడేట్స్కి మేల్ క్యాండిడేట్స్కి 80/5 ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్కి ఇవేమీ మెన్షన్ చేయలేదు. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే ఎవరైతే షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించినటువంటి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 76/5 అనేది ఈ విధంగా వారికి సంబంధించిన చెస్ట్ అనేది అన్ఎక్స్పాండెడ్ ఆర్ మినిమం ఎక్స్పాన్షన్కి సంబంధించినటువంటి ఈ యొక్క మెజర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క హైట్ అలాగే చెస్ట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా మేల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే రిటన్ ఎగ్జామినేషన్, పీఈటీ అలాగే పిఎస్టీలో క్వాలిఫై అవుతారో వారికి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది యాజ్ పర్ ది రూల్స్ ప్రకారం
మనకి కంపల్సరీగా అయితే ఇది ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఐసైట్ అనేది నార్మల్గా ఉండాలి. ఓకే, ఐసైట్ అనేది ఇక్కడ మనకి నార్మల్గా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే బెటర్ ఐ వచ్చేసి N6 అని, ఓవర్స్ ఐ వచ్చేసి N9 అని, బెటర్ ఐ వచ్చేసి 6/6 అని, ఓవర్స్ ఐ వచ్చేసి 6/9 అని చెప్పేసి దీనికి సంబంధించిన ఐసైట్కి సంబంధించినటువంటి ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్స్ కనుక మీకు మీ యొక్క ఐసైట్కి సంబంధించి ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. మీకు ఐసైట్ కనుక బాగా ఉన్నట్లయితే ఈ జాబ్స్కి మీరు నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే ఇవన్నీ కూడా సెక్యూరిటీకి సంబంధించినటువంటి జాబ్స్, బోర్డర్లో పనిచేయాల్సినటువంటి జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఐసైట్ అనేది మంచిగా ఉండాలి. తర్వాత చూసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది బ్రీఫ్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అది హిందీ అండ్ ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారు. ఓన్లీ ఈ 2 లాంగ్వేజెస్లోనే ఉంటుంది. లోకల్ లాంగ్వేజెస్లో ఉండదు. ఓన్లీ ఈ 2 లాంగ్వేజెస్లోనే ఉంటుంది. ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో 10 టైమ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ని పీఈటీ అండ్ పిఎస్టీకి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి 10 టైమ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ని ఫ్రమ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ నుంచి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అయితే మీరు ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు, ఓకే, అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ప్రిఫరెన్స్ అనేది పోస్టులకి సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది. అది మీరు బిఎస్ఎఫ్ అయితే ఏ అని, సిఐఎస్ఎఫ్ అయితే బి అని, సిఆర్పిఎఫ్ అయితే సి అని, ఎస్ఎస్బి అయితే డి అని, ఐటీబీపీ అయితే ఈ అని, అస్సాం రైఫిల్స్ అయితే ఎఫ్ అని, ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అయితే జి అని, అదే ఎస్ఎస్ఎఫ్ అయితే హెచ్ అని చెప్పేసి ఈ విధంగా ప్రిఫరెన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రిఫరెన్స్ని బట్టి మీకు పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఎక్కువ మంది సిఐఎస్ఎఫ్కి పోటీ పడతారు. సో దానికి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుందన్నమాట. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అది. సో ఆ తర్వాత మనకి బిఎస్ఎఫ్ ఈ విధంగా పోస్టులు అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఈ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసేటప్పుడు. తర్వాత చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ మార్క్స్ మనకు 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 35% ఆఫ్ మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు. తర్వాత ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 33% ఆఫ్ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 100కి 33 మార్క్స్ వస్తే వారు పాస్ అవడం జరుగుతుంది. తర్వాత జనరల్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 35 మార్క్స్ వస్తే పాస్ అవడం జరుగుతుంది. ఇవి వస్తే సరిపోదు, మనకి మెరిట్ కూడా రావాలి. కాబట్టి మెరిట్ రావడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేయండి. సో ఇది ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ నెల 25వ తేదీన మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఈ నెల 25వ తేదీన రిలీజ్ కాబోతుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు అయితే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ యొక్క కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.